వేస్తున్నారు అసలు. 2001, 2002, 2003 కరెంటు బిల్లు మా నెత్తి మీద వేస్తారా మీరు? ఏ ప్రభుత్వం అయ్యా మమ్మల్ని ఏడిపించుతున్నారు ప్రజల్ని. బాగోలేని ఊరు వెళ్తే వాళ్ళు వచ్చి తీసేసి 2318 రూపాయలు అని చెప్పి మాకు వేసారు బిల్లు. మేము ఎందుకు కట్టాలండి? మేము ఎందుకు కట్టాలి అసలు? 2001, 2002, 2003 కరెంటు బిల్లు మా నెత్తి మీద వేస్తారా మీరు? మేము ఎప్పటికప్పుడు జాబులు చేసి ఉద్యోగాలు చేసి బతికే వాళ్ళకి ఇలా వేసాం కరెక్ట్ కాదు. ఏం పెంచేదండి ఇది? ఎలా కట్టుకునేది? మేము ఎప్పటికప్పుడు ఉద్యోగాలు చేసుకుని ఆటోలు నడుపుకునే వాళ్ళం, ఏ రోజుకి ఆ రోజు నెలవారీ జీతాలు తెచ్చుకునే వాళ్ళం. 390 రూపాయలు కరెంటు బిల్లు అవుతే ఒక నెలకి అదనము 2318 రూపాయలు వేస్తాడా మాకు? ఎవరండి విద్యుత్ శాఖ మంత్రి? అసలు 22, 21 మేమెందుకు కట్టాలండి? ఆ నెలలో ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటారు, వాళ్ళు ఉండి వెళ్ళిపోతారు, వాళ్ళ బిల్లులు మేము కట్టుకోవాలా? అసలు ఏంటి బిల్లు? 390 రూపాయలకి 318 రూపాయలు కట్టుకోవాలా మీరు? మేము అసలు వాడుకుంది లేదు, ఇళ్ళల్లో ఉండింది లేదు. అదనపు ఛార్జీలు అంటున్నారు, అదనపు అన్ని పెంచి పారదొబ్బుతున్నారు. అసలు గ్యాస్ కూడా పెంచేశారు, ఆటో గ్యాస్ పెంచారు. ఏం బతుకుతామండి పిల్లలతో మేము? మహిళలందరికీ అనేకమంది సమస్యలు ఉన్నాయి. సింగనారానికి ఇంత వరదలు వచ్చి కొట్టుకుపోతున్నా కానీ ఈ పరిస్థితిలో అసలు ఎలా ఎయ్యబుద్ధి అవుతుందో మీకు? ఆ ఇంట్లో తినటానికే లేక అల్లాడిపోతున్నాం. ప్రతి ఇంట్లో బాధలు సమస్యలు ఎక్కువైనాయి. అలాంటప్పుడు ఇలాంటి టైంలో ఎలా వేస్తున్నారు? ఏ బరువు భారం వేసినా ముందు సింగనారం నుంచే వస్తుంది. మొన్న వరదలు వచ్చినాయి, అతికి ధరలు వేస్తున్నారు. ప్రతి దానికి ఏదొచ్చినా సింగనారంలోనే ముందు. గ్యాస్ ధరలు పెరిగినాయి స్వామి, కడుపులో ఆకలి ఆగదుగా. అనేకమంది బాధలు ఇబ్బందులు పడుతున్నా కానీ తిండి తినుకోకుండా ఉండలేముగా, తప్పదుగా ఎంతైనా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిదీ పెంచమంటున్నారు. కరెంట్ ఒకటి ముందు, ముఖ్యంగా కరెంట్ ఎందుకు పెంచుతున్నారు అసలు? పెంచమంటున్నారు, పెంచుతానే ఉన్నారు. ఎవరిని ఎత్తనేయట్లేదు బండలు. ఎందుకని ఇంత సింగనారానికే వస్తుంది ప్రతి ఒక్కటి? సింగనారం వాసులు ఏమన్నారా? ఇక దేశంలో ఎక్కడా లేరా జనము? ఎందుకు పెంచుతున్నారు? కావాలని కమ్యూనిస్టులు ఉన్నారని వీళ్ళ మీద మీరు కచ్చగట్టి చేస్తున్న పని ఇది. బతకాలయ్యా, ఆ గ్యాస్ ఇంకా పెంచుకొని ఆ పడిన డబ్బులే రావట్లేదు. నానా కష్టాలు పడి గ్యాస్ కడుతున్నాం. ఒకసారే పడింది, 6 నెలలు అవుతుంది. ఏ ప్రభుత్వం అయ్యా మమ్మల్ని ఏడిపించుతున్నారు ప్రజల్ని? దయ చూపించండి అయ్యా అందరూ కలిసి.